కాకినాడలో పందెం రాయుళ్లకు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు నిర్వాహకులు. ఎక్కువ పందాలు గెలిచిన వారికి మహీంద్రా థార్ జీప్ గిఫ్ట్ గా ఇస్తామని ప్రకటన చేశారు. కొన్ని చోట్ల బుల్లెట్లు, గోల్డ్, ఇతర గిఫ్ట్లు కూడా ఇవ్వబోతున్నారు. పండుగ 3 రోజుల పాటు 60 జతల జోడు పందాలుంటాయని, అందులో ఎక్కువ పందాలు గెలిచిన వారికి గిఫ్ట్లు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. వీఐపీల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. జిల్లాలో కోడి పందాలకు సర్వం సిద్ధమైంది. మరొక 24 గంటల్లోనే కోడి పందాలు జరగనున్నాయి. దానికి సంబంధించి కూడా నిర్వాహకులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే బర్లు కూడా సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా వీఐపీలు కూర్చోవడానికి ప్రత్యేకంగా జోన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అదిరిపోయే ఆఫర్లు ఇస్తున్నారు. ఒక చోట అయితే దాదాపు 3 రోజుల పాటు జరిగే పందాల్లో పాల్గొని ఎవరు ఎక్కువ పందాలు విజయం సాధిస్తే వాళ్ళకి తార్ జీప్ గిఫ్ట్గా ఇస్తామని ప్రకటించారు. అదేవిధంగా మరొక వైపు దాదాపు 63 జతల జోడి పందాలు ఈ 3 రోజుల పాటు ఉంటాయని, దానికి సంబంధించి ఎవరైతే 63 జోడు పందాల్లో ఎక్కువ విజయం సాధిస్తారో వారికి జీప్ని గిఫ్ట్గా ఇస్తాం నిర్వాహకులు ఆఫర్ ప్రకటించారు. దాంతో ప్రస్తుతం అయితే జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు అన్ని చోట్ల కూడా ఇదే ఆఫర్లు ఇస్తున్న పరిస్థితి. కోరంగిలో మొదటి రోజు బుల్లెట్, అదేవిధంగా మొదటి ప్రైజ్గా బుల్లెట్, రెండో ప్రైజ్గా ఎల్సిడి టీవీ, అదేవిధంగా మూడో ప్రైజ్గా ఒక కాసు బంగారం ఆఫర్గా గిఫ్ట్లుగా ఇస్తామని ప్రకటించిన పరిస్థితి. దాంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి, అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఎక్కువగా కోడి పందాలకు ఎక్కువగా ఇక్కడికి వస్తున్న పరిస్థితి. దానికి తగ్గట్లుగానే నిర్వాహకులు కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఇటు కాకినాడ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, మొత్తం గోదావరి జిల్లాల వ్యాప్తంగా ఇదే సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే కోళ్ళకి సంబంధించి కోళ్లను పెంచిన వారందరూ కూడా ఏదైతే కోళ్ళని పందాలకు దాదాపు గత 2 నెలల నుంచి వాటిని పెంచారు. దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ఏ కోడి ఏ రోజు అయితే విజయం సాధిస్తుంది దానికి తగ్గట్లుగా ఎట్లా ఉండబోతుందని దానికి తగ్గట్లుగా కూడా ఇటు లెక్కలు వేస్తారు. కలర్స్ ఉంటాయి, దానికి సంబంధించి కూడా ఈక్వేషన్స్ ఉంటాయి. అంటే మొత్తం 3 రోజుల పాటు కోడి పందాల నిర్వహణకు సంబంధించి గోదావరి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అదిరిపోయే ఆఫర్లు ఇస్తున్నారు. అంటే 3 రోజుల పాటు జరిగే పందాలకు సంబంధించి ఎక్కువగా ప్రతి చోట పందాలు జరుగుతాయి, కానీ ఎక్కువగా గిఫ్ట్లు ఎవరైతే ఉన్నారో ఆ గిఫ్ట్లకు సంబంధించి అట్రాక్ట్ చేసే ఆఫర్లకు సంబంధించి గిఫ్ట్లు ఇచ్చే వాళ్ళని దానికి సంబంధించి కూడా అట్రాక్ట్ చేసే విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 3 రోజుల పాటు ఇక్కడే ఉండేలాగా సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం కాకినాడ జిల్లా వ్యాప్తంగా దాదాపు 70కి పైగా బర్రెలు ఉంటాయని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. పోలీసులు ఇప్పటికే చెప్తున్నారు కోడి పందాలకు సంబంధించి కోడి పందాలు ఆడే పరిస్థితి లేదని. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం చెప్తున్నారు, కానీ అటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ ఉండే అవకాశం కనిపించట్లేదు. ఎవరైతే పందెం రాయళ్ళకి అదిరిపోయే ఆఫర్లతో ఇట్లు గిఫ్ట్లు, జీప్ కావచ్చు, అదేవిధంగా బుల్లెట్లు, గోల్డ్, అదే మరోవైపు ఎల్సిడి టీవీలు, ఇటువంటి భారీ ఆఫర్లతో నిర్వాహకులు సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రకాష్తో సాయి సుధీర్.